ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. అసలు ఏం జరుగుతోంది? దాని వెనుకున్న కథేంటి? ఈరోజు దాని గురించే మనం వివరంగా చూద్దాం. అంతా ఒక ఆకస్మిక పర్యటనతో మొదలైంది. పైకి చూస్తే అదో చిన్న మీటింగ్లా అనిపించొచ్చు, కానీ దాని వెనక రాజకీయ ఐక్యత, విద్యా సంస్కరణలకు సంబంధించిన ఒక పెద్ద కథే దాగుంది. అయితే అసలు ఏం జరిగిందో పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం ప్రభుత్వం స్కూల్స్ కోసం పెట్టుకున్న లక్ష్యమేంటో చూడాలి. అదేంటంటే చూడండి, ఇది కేవలం చిన్న చిన్న మార్పులు చేయడం కాదు, మొత్తం విద్యా వ్యవస్థను పునాదుల దగ్గర్నుంచి మార్చాలనే ఒక గట్టి ప్రయత్నమన్నమాట. దీనికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వం వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చదువుల్లో కొత్త స్టాండర్డ్స్ తీసుకురావాలి, అదే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం. సరే, ఈ కొత్త స్ట్రాటజీలో భాగంగా డిసెంబర్ 5న ఒక చాలా ముఖ్యమైన కార్యక్రమం స్టార్ట్ అయింది. దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్. మామూలుగా జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్ను కేవలం స్కూల్ లెవెల్లో కాకుండా మొత్తం విద్యా వ్యవస్థను బాగుచేయడానికి ఒక పవర్ఫుల్ టూల్గా మార్చాలి. అదనమాట సంగతి. సో ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఈ మీటింగ్స్ ఇంతకుముందు జరిగిన వాటికి ఇప్పటి వాటికి ఉన్న తేడా. ఇది జస్ట్ ఒక స్కూల్ ఈవెంట్ కాదు, ఇది రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పర్యవేక్షణలో జరిగే ఒక పెద్ద ఉద్యమం లాంటిది. అయితే కథ ఇక్కడే ఒక మలుపు తీసుకుంది. ఒక ప్రముఖ నాయకుడు అనుకోకుండా ఒక మీటింగ్కి రావడంతో ఈ కార్యక్రమంపై అందరి దృష్టి ఒక్కసారిగా పడింది. ఆయన రావడంతో ఈ విద్యా సంస్కరణలకు ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తోందో అందరికీ చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఆయన అక్కడికొచ్చి ఏదో స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోలేదు. నేరుగా పేరెంట్స్తో కూర్చుని మాట్లాడారు. మీ పిల్లల చదువు ఎలా ఉంది, స్కూల్లో ఫెసిలిటీస్ బాగున్నాయా, చివరికి మధ్యాహ్న భోజనం క్వాలిటీ ఎలా ఉంది, ఇలాంటి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఆ పర్యటన తర్వాత విద్యాశాఖ మంత్రి పనితీరుపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్లో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాయి. ఇది మామూలుగా ఒక పొలిటీషియన్ ఇంకో పొలిటీషియన్ని పొగిడినట్టు కాదు, రాష్ట్ర అభివృద్ధిలాంటి ఒక ముఖ్యమైన విషయంలో జరుగుతున్న పనికి పార్టీలకు అతీతంగా దొరికిన ఒక బలమైన సపోర్ట్ ఇది. అంతేకాదు, దీన్ని కేవలం ఒక గవర్నమెంట్ ప్రోగ్రాంలా చూడొద్దు, ఇది మనందరి బాధ్యత, అందరం కలిసి పనిచేయాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. సరే, ఇంతకీ ఇదంతా దేనికి సంకేతం? రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఇది మనకు ఏం చెబుతోంది? ఆ బిగ్ పిక్చర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంటే ఈ సంస్కరణలు నిజంగా గ్రౌండ్ లెవెల్లో సక్సెస్ అవ్వాలంటే ఇలా అందరూ కలిసి పనిచేయడం ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతోంది. దీన్ని బట్టి గవర్నమెంట్ ప్లాన్ ఎంత క్లియర్గా ఉందో చూడొచ్చు. ఒకవైపు స్కూళ్లల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడం, ఇంకోవైపు పేరెంట్స్ టీచర్స్ ప్రభుత్వం మధ్య కమ్యూనికేషన్ పెంచడం, అలాగే పిల్లల హెల్త్, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, అన్నింటికీ మించి ఇదంతా జరగాలంటే కావాల్సిన పొలిటికల్ విల్ అన్నీ కలిస్తేనే ఇది సాధ్యం. అంటే ఈ మార్పులు రావడానికి అందరి సహకారమే కీలకం అనే పాయింట్ను ఈ థ్యాంక్స్ మరింత బలంగా చెబుతోంది. సో ఫైనల్గా ఈ సంఘటన మనకు చెప్పేది ఒకటే: నాయకులందరూ ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. ఆ లక్ష్యమేంటంటే విద్య ద్వారా రాష్ట్ర భవిష్యత్తును బలంగా నిర్మించడం. మరి నాయకత్వంలో కొత్తగా కల్పిస్తున్న ఈ ఐక్యత ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్న ఆ విద్యావంతులైన సుసంపన్నమైన భవిష్యత్తును నిజంగా నిర్మించగలదా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.